సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారనే వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే అకాల మరణానికి గురి కావడంతో అందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో గాయత్రి భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కూతురు గాయత్రి అకస్మాత్ మృతితో శోకసంద్రంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. తన నటనతో అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం జరగడం చాలా బాధ కలిగించిందన్నారు చిరంజీవి. ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి మరణం దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడతారు. అలాంటిది బిడ్డలు ఇంకా ఎదుగుదల ఉంది, వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి ఆ కుటుంబానికి కలిగినందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకుని అందరికీ వినోదం పంచిపెట్టాలని, దైనందిన జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే, తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చుని వాళ్ళు రాగలిగితే బాగుంటుందని, అలా ఉండాలని కోరుకుంటా. భగవంతుని వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.